JLTV7 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కుర్మరత్న మాజీ ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం కుర్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏప్రిల్ 5వ తేదీన జరగనున్నదని మీడియా కమిటీ చైర్మన్ చీర శ్రీకాంత్ తెలిపారు. హైదరాబాద్ నాగోల్లోని చారిత్రాత్మకమైన శ్రీ బీరప్పస్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న ఎగ్గ మల్లేశం ఫంక్షన్ హాల్లో ఈ సర్వసభ్య సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర జిల్లా కమిటీ పదాధికారులు, జంట నగరాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోని పదాధికారులు ఈ సమావేశంలో పాల్గొనాలని కూడా ఆయన వివరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం విద్యార్థి హాస్టల్ కమిటీ చైర్మన్ కొలుపుల నరసింహ కుర్మ, ట్రస్ట్ బోర్డు సభ్యులు తూంకుంట అరుణ్ కుమార్ కుర్మ, కట్ట మల్లేశం కుర్మ, ఇకాల ఖన్న కుర్మ, చీర సత్యనారాయణ అలియాస్ శ్రీకాంత్, జంట నగరాల కుర్మ సంఘం అధ్యక్షుడు చిట్టం శైలేంద్ర కుర్మ, హాస్టల్ కమిటీ సభ్యులు చిగుమల రాఘవేందర్, రఘు తదితరులు ఆదివారం నాడు కుర్మ సంఘం కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సర్వసభ్య సమావేశం విషయంలో తదనంతరం మీడియా కమిటీ చైర్మన్ చీర శ్రీకాంత్ సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సిన అజెండాను కూడా ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులు ఏగే మల్లేశం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ కుర్మ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, రాష్ట్ర సంఘం పదాధికారులు, రాష్ట్ర కుర్మ మహిళా సంఘం పదాధికారులు, జంట నగరాల సంఘం పదాధికారులు పాల్గొంటారని వివరించారు. ముఖ్యంగా ఎజెండా ప్రకారం తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఎన్నికలు, అలాగే కోకాపేటలో ఉన్న దొడ్డికొమరయ్య ఆత్మగౌరవ భవనం విషయంలో చర్చించడం, ఇతర ఏ సమస్యలైనా ఉంటే అధ్యక్షులు అనుమతితో చర్చించడం జరుగుతుందని చీర శ్రీకాంత్ ప్రకటించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎగే మల్లేశం గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు వారి ఆదేశానుసారం ఈరోజు మొత్తం ట్రస్ట్ బోర్డు మెంబర్లు మరియు రాష్ట్ర ముఖ్య నాయకులందరము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన వారు పెద్దలు కట్ట మల్లేశం గారు మరియు రాష్ట్ర కార్యదర్శులు మరియు కార్పొరేటర్ గారు చీర శ్రీకాంత్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండల రాజు గారు, రాష్ట్ర కార్యదర్శులు కొలుపుల నరసింహన్న గారు, జంటల నగరాల అధ్యక్షులు శైలేందర్ గారు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కాల కన్న గారు మరియు చిగుమల్ల రాఘవేంద్ర గారు, హాస్టల్ కమిటీ మెంబర్ గారు, యువ నాయకులు యాదవ్ శంకర్, చిగుమల్ల సాయికురన్ మరియు నా పేరు తుమ్కుంట అరుణ్ కుమార్. ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశించి మా చీర శ్రీకాంత్ గారు ప్రెస్ విషయము తెలిపాల్సిందిగా మనవి. కుల బాంధవులకి శరణార్థి. ఈరోజు ఒక పత్రికా ప్రకటనని తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం తరఫున విడుదల చేయడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం సర్వసభ సమావేశాన్ని శ్రీ ఎగ్గ మల్లేశం కుర్మ గారు, ఎక్స్ ఎమ్మెల్సీ కుర్మ సంఘం అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో 5 ఏప్రిల్ 2026న 10 గంటలకి ఆదివారం రోజు శ్రీ శ్రీ బీరప్పస్వామి దేవాలయం, ఎగ్గ మల్లేశం గార్డెన్, జయపురి కాలనీ, నాగోల్ నందు జరుపుటకు నిర్ణయించబడ్డది. కావున తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా జిల్లా కమిటీ మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ చేసేసి అదేవిధంగా కుల పెద్దలు పాల్గొనగలరని, ఇందులో ఈ క్రింది విషయాలను చర్చించబడుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్య ఎజెండా ఈ 2 పాయింట్ల మీద ఉంటుంది. కుర్మ సంఘం రాష్ట్ర ఎన్నికలపై చర్చ, అదేవిధంగా దొడ్డి కొమరయ్య భవనం గురించి చర్చ. ఈ 2 విషయాలే కాకుండా ఇతర విషయాలను అధ్యక్షుల వారి అనుమతి ప్రకారం జరుగును. సో ఇట్టి కార్యక్రమానికి జిల్లాల వారిగా మన దగ్గర జిహెచ్ఎంసీ లిమిట్స్ లో వచ్చేసి నియోజకవర్గాన్ని కూడా కౌంట్ చేస్తాం కాబట్టి జిహెచ్ఎంసీలో నియోజకవర్గ మొత్తం కమిటీ, అదేవిధంగా మిగతా రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కమిటీ మొత్తం కూడా రావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్య సమావేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అటెండ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర కుర్మ సంఘం తరఫున తెలియజేయడం జరుగుతుంది. ఇట్లు చీర శ్రీకాంత్. జై కుర్మ.